పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎవరు జువలదిన్న హార్బర్ తెచ్చింది ఎవరు? శాంక్షన్ చేయించింది మేము. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము. జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర వెంకయ్య నాయుడు గారి సహకారంతో జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాం. 288 కోట్లు. అదేంటంటే 900 మీటర్ల దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మీటర్స్ లెంగ్త్ జెట్టీతో ఈ హార్బర్ తెచ్చాం. 900 మీటర్లు. ఇది 2009-8లో ఇచ్చిన జీవోని చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ రద్దు చేయబట్టి ఇంత దారుణం అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ జీవో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లూ రెవల్యూషన్ 69 కోట్ల 114 లక్షలు. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాగరమాల ప్రోగ్రామ్ 69 కోట్ల 14 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లాన్ 150 కోట్లు. మొత్తం 288 కోట్ల 80 లక్షలు. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జెట్టి 909 మీటర్లు, బ్రేక్ వాటర్స్ 1455 మీటర్లు, డ్రెడ్జింగ్ అండ్ రిక్లమేషన్ వర్క్స్. ఇవన్నీ మీరు తెచ్చారా? ఏం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఆడపోతున్నాడు? మీరు చేసిన ఘనకార్యాలు ఏంటి? రామాయపట్నం పోర్ట్ వచ్చిందంటే, జువలదిన్న హార్బర్ వచ్చిందంటే బికాస్ 2008-2009లో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డంగా జీవోలు జగన్మోహన్ రెడ్డి తెప్పించిన జీవోలు రద్దు చేయబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఏం చేశారో చెప్పండి మీరు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేది కాదు.